పాకిస్తాన్ టెర్రరిస్టు స్థావరాలపై భారత్ బలగాలు చేసిన ఆపరేషన్ సింధూర్కు మద్దతుగా విశాఖ నగర పరిధిలోని పెందుర్తిలో జూనియర్ కాలేజ్ ప్రాంగణంలో మహాత్మాగాంధీ విగ్రహానికి పూలమాల వేసి పహల్గామ్ ఉగ్రదాడిపై భారత ప్రభుత్వ స్పందన, ఆపరేషన్ సింధూర్కు జనసేన పార్టీ మద్దతు ప్రకటించి ఆపరేషన్ సింధూర్ విజయవంతం పట్ల హర్షం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా స్థానిక ఎమ్మెల్యే పంచకర్ల రమేష్ బాబు మాట్లాడుతూ ఆపరేషన్ సింధూర్ను అమాయక పర్యాటకుల ప్రాణాలకు నివాళిగా పేర్కొన్నారు. పహల్గామ్ దాడి గట్టి ప్రతీకారంగా భారత సాయుధ బలగాల మెరుపు దాడులకు అభినందన తెలియజేశారు. పాకిస్తాన్ ఉగ్రవాద కార్యకలాపాలకు ఇకనైనా విరపించకపోతే తగిన మూల్యం చెల్లించక తప్పదని హెచ్చరించారు. దేశ సమగ్రతను దెబ్బతీయాలనే ప్రయత్నాన్ని తిప్పికొడతామని తేల్చి చెప్పారు. ఈ సందర్భంగా ఆపరేషన్ సింధూర్తో భారత సత్తా చాటిన భారత సైన్యానికి ఆయన అభినందనం అంటూ కొనియాడారు. దేశ ప్రజలందరూ సైన్యానికి అండగా నిలవాలని పిలుపునిచ్చారు. ఈ సందర్భంగా భారత్ మాతాకి జై, జై జవాన్ నినాదాలతో ఆ ప్రాంతం మారుమ్రోగింది. అంటే ఎవరు ఫీల్ అవ్వకుండా చూసుకోవాలి. ఎక్కడో చేసాము అదే సరిపో సామ్రాజ్యం వైజాగ్ కలుపుతుంది. వైజాగ్ కలుపుతుంది. ఇండియా జై భారత్ మాతా కీ భారత్ మాతా కీ జై భారత్ మాతా కీ జై భారత్ మాతా కీ. ఈరోజు ఎర్లీ మార్నింగ్ 1:33 మధ్యలో దేశం గర్వించదగ్గ పరిణామం నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో జరిగింది. ఆపరేషన్ సింధూర్ పేరుతో ఏదైతే 2 వారాల క్రితం ఉగ్రవాదులు అమాయకులైన టూరిస్టులను పట్టున పెట్టుకున్నారు, దానికి ప్రతిచర్య ఉంటుంది. ఎవరైతే బాధితుల కుటుంబాలకు ఉపశమనం ఇస్తానో, ఈ దేశాన్ని కాపాడుకోవటంలో, ఈ దేశ పౌరుల జీవన విధానాన్ని కాపాడుకోవటంలో రాజీ పడను అని చెప్పి నరేంద్ర మోడీ గారు చెప్పారు. దాన్ని నిలబెట్టుకుంటూ 9 ఉగ్రవాద శిబిరాల మీద, ఎంతో ఇంపార్టెంట్ కరడుగట్టిన ఉగ్రవాద శిబిరాలు 9 మీద దాడి చేసి ధ్వంసం చేసిన విధానాన్ని దేశం మొత్తం హర్షాతిరేకాలు మార్నింగ్ నుంచి వ్యక్తమవుతూ ఉన్నాయి. అన్ని రాష్ట్రాల్లోనూ కూడా ఒక పండుగలాగా భారతదేశం వర్ధిల్లాలి, వందే భారత్ అని చెప్పుకుంటూ నినాదిస్తూ చేస్తున్న కార్యక్రమాలు మనం టీవీలో చూస్తూ ఉన్నాం. మనస్ఫూర్తిగా ఎన్డీఏ కూటమి తరపున, ఈ రాష్ట్ర ప్రభుత్వం తరపున, పెందుర్తి ప్రజల తరపున గౌరవ ప్రధాని నరేంద్ర మోడీ గారు కానీ, మన సైన్యానికి కానీ అభినందనలు, ధన్యవాదాలు తెలియజేస్తూ ఉన్నాం. ఇది దేశం గర్వించదగ్గ చర్య. భారతదేశం జోలికి వస్తే కబడ్డార్, మేము ఊరుకునే ప్రసక్తి లేదు, ప్రతి చర్య దానికి 100 రెట్లు ఎక్కువగా ఉంటుంది అని చెప్పే బృహత్తరమైన కార్యక్రమం. మరి ఇది ఒక మోడీ వల్లే సాధ్యం. మోడీ గారు ఎప్పుడూ కూడా పక్కనున్న దేశం ఆ తీవ్రవాదుల్ని ఎంత రెచ్చగొట్టి మన మీద వదిలినా ప్రతిచర్య తీవ్రంగా చూపిస్తూ వస్తూ ఉన్నారు. అదే మోడీ గారి సత్తా. మోడీ గారికి దేశం పట్ల ఉన్న నిబద్ధత, నిజాయితీకి నిలుటద్దు. ఈ దేశ సంరక్షణ కోసం ఏదన్నా చేస్తానన్న ఒక సంకల్ప బలంతో ముందుకెళ్తున్న మోడీ గారికి ఈ టైంలో మనందరం కూడా మద్దతు తెలియజేయాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ, మరొక్కసారి ఆపరేషన్ సింధూర్ సక్సెస్కి కేంద్ర ప్రభుత్వాన్ని కానీ, మన త్రిదళాధిపతులను కానీ, మన సైన్యాన్ని కానీ మనస్ఫూర్తిగా అభినందిస్తూ ఉన్నాను. మరి రెండో విషయానికి వస్తే,